వ్యక్తులకు కూడా భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందుకే పోలీస్ అధికారులు అడిగారు, ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉందా నా లాయర్ ఇవ్వండి అన్నాను. సో వారు సంప్రదిస్తున్నారు. నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది. నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే మినిస్టర్గా తీసుకున్నాను, గవర్నమెంట్గా తీసుకున్నాను. అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది. ఈ వాదనంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను. కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి హైకోర్టు మీద ఉన్న గౌరవంతో, చట్టాల మీద ఉన్న గౌరవంతో, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు. మరొక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంటబెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకు ఉందని నేను అనుకుంటున్నాను. లేదు అని వారు అంటున్నారు. భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా. కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు. చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారు. మీరు ముందుగా ఇన్ఫార్మ్ చేశారా అడ్వకేట్స్? బ్రదర్, వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత హైకోర్టులో చాలా గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున. ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది లేదు. చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడి చేసి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టారు కాబట్టి రైతు భరోసా నుంచి తప్పించుకోవడానికి 2 రోజులు మీడియాలో ఈ డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. దీనికి మేము బాధపడం. రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా 15,000 ఇస్తానని చెప్పి 12,000 ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది. మీరు ఎన్ని డ్రామాలు చేసినా మాకు ఇంకో సమాచారం కూడా ఉంది. నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తాం. పర్వాలేదు, ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు. మీరు ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, 420 హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం. కేసులు ఎన్ని పెట్టినా, మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా, ఎన్ని డ్రామాలు చేసినా సరిపోతుంది. నా లాయర్లు ఉంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, నాతో పాటు లాయర్లు ఉంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడింది. ఇక్కడ మా కెమెరా నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియా క్లిక్ చేశారు. నా రైట్స్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, లాయర్ ఉండాలని కోరుతున్నాను. వాళ్ళకి వచ్చిన ఇబ్బంది సార్. ఇప్పుడు ఈ స్థాయిలో ఆంక్షలు పెట్టారు, మీరు నేరుగా విచారణకు అటెండ్ అవుతున్నారు వాళ్ళు చెప్పిన టైంకి. మా నరేందర్ రెడ్డి గారు ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది పోలీసు వాళ్ళు. అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా లాయర్ని తెచ్చుకున్నాను. ఇప్పుడు మా ఇంటి మీద రైడ్స్ రైడ్స్ చేసుకుని నాకు తెలిసి ఏం చేయబోతుంది, రైడ్స్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం. నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే, ఇవన్నీ డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు, నువ్వు మాట తప్పింది తెలుసు, 420 హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది. నువ్వెన్నీ చేసుకున్నా తప్పకుండా నేను వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్లాడతాం. ఇవాళ నేను అడిగేది ఏంటంటే, మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది, వాళ్ళ నాకు జరగదని గ్యారంటీ ఏంటి? నరేందర్ రెడ్డి ఈయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు, కన్ఫెషన్ ఇచ్చినట్టు, అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకి లీక్లు ఇచ్చారు. ఇలా నాకు కూడా అట్లే చేస్తారని నా డౌట్. రెండవది ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రైడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా నా ఇంటి మీద రైడ్ చేస్తే కూడా అన్లయమని ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 2 చిట్టీలు, అవసరమైతే ఇంకో 2 ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను. న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను. తప్పే ఉంది. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఇంకెంతసేపు వెయిట్ చేస్తారు? ఏమని చెప్తున్నారు? 5 నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకరించకపోతే నా దారి నేను అంటే ఇప్పటివరకు అయితే ఏం చెప్పట్లేదు పోలీసు వాళ్ళు. మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు, కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు పైకి. రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారో మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతారో ఎవరికి మాట్లాడుతారో తెలియదు. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా తత్పరం. సార్, ఇప్పుడు అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది అయితే నిబంధన లేదు. అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది తప్పు. మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసిండ్రో, ఆయన ఈయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసిండ్రో అది జరగకూడదన్నదే నా తాపత్రయం. అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నా. లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏందో నాకు అర్థమైతే లేదు. ఏమైనా కానూను ఉందా? చూపెట్టు, కాగితం చూపెట్టు, కాగితం చూపెట్టు. సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ మీద నమోదైనటువంటి ఏసీబీ కేసులో ఎఫ్ఐఆర్ని కొట్టివేయలేమని, ఇన్వెస్టిగేషన్కి సహకరించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద టీఆర్ఎస్ శ్రేణులు లేదా నానా యాగి, నానా గగ్గోలు చేసే కార్యక్రమం చేస్తాను. ఏం మాట్లాడినారు కేటీఆర్ గారు? కేసు రిజిస్టర్ అవుతున్నారు, గదేం కేసు, లొట్టపీస్ కేసు, 5 నిమిషాలు ఇట్లా పోయి అట్లా అన్నాడు. ఎవరైతే అంటున్నారు ఇప్పుడు? మరి లొట్టపీస్ కేసులో పోలీసు వాళ్ళ ముందుకు పోయేందుకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారు? ఫస్ట్ ఏమన్నాడు? దాంట్లో అవినీతి జరగలేదు అన్నాడు.
అవును పైసలు ఇచ్చినా బరాబర్ ఇచ్చినా మంత్రికి ఇచ్చినా అన్నాడు. మరి బరాబర్ ఇచ్చిన ముచ్చట్ని ఏసీబీ ఆఫీస్కి పోయి చెప్పు. నన్ను వకీళ్ళని తీసుకుపోనిస్తలేరని దొంగేడుపులు ఏడుస్తున్నాడు. దొంగలకు వకీళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్కి రానిస్తారా పోలీసు వాళ్ళు? లాస్ట్కి ఒక మాట్లాడుతున్న కేటీఆర్ దీన్ని 10 ఏళ్ళు మంత్రిగా చేసినావు కదా, తెలంగాణ వచ్చినాక ఏం చెప్పిండు? తెలంగాణ పోలీసు వాళ్ళు చాలా గొప్పోళ్ళు, దేశంలో నెంబర్ 1 పోలీసు వాళ్ళు, తెలంగాణ పోలీసులు అంటేనే భద్రత బాధ్యత 2 మాయే అని చెప్తారు. 1200 కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడ నేరం జరిగినా మా తెలంగాణ పోలీసులు గొప్పగా పనిచేస్తారు అని చెప్పాడు. 10 ఏళ్ళు మీరు గొప్ప అని చెప్పిన పోలీసుల ముందుకి ఇలా నువ్వు పోయేందుకు బాధ ఎందుకు అవుతుంది సార్? 10 ఏళ్ళు మంచోళ్ళైన పోలీసులు ఇలా చెడ్డోళ్ళు ఎట్లయ్యారు కేటీఆర్? అంటే నువ్వు కూడా పోలీసులతో తప్పు చేయించినావు అధికారంలో ఉన్నప్పుడు. దుబ్బాకలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మల్లన్న సాగర్ లో ఒక రైతు చచ్చిపోయిన సూచొత్తా అని పోతే నన్ను రోడ్డు మీద ఆపి పట్టుకపోయి ఎమ్మెల్యేని కూడా చూడకుండా కాలు చేతులు పెట్టి గుంజుకపోయి పోలీస్ స్టేషన్ లో వారేసారు. ఆ రోజు పోలీసులు మంచోళ్ళు ఎట్లయిరి, ఇలా నిన్ను ఠానాకు రమ్మంటే నాకు వెనకాల 10 మంది వకీలు కావాలని అడుగుతున్నాడు ఆయన. ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అయితివి, కేసు లొట్టపీస్ కేసే అయ్యే, మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్? ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ ని కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది. అంటే దాని అర్థమైంది, మీరు ఇన్వెస్టిగేషన్ కి సహకరించుండ్రి, లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టు పోండి. ఇదే కేటీఆర్ గారు వారం రోజుల కింద ఇంకో మాట అన్నాడు, జైలుకు అయితే ఏమవుతుంది, జైల్లో మంచిగా వాకింగ్ చేస్తా, యోగా బాగా చేస్తా, ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు, మా నాయనో దిక్కు, మా చెల్లో దిక్కు, మా బావో దిక్కు నన్ను బాగా రాసి రంపాన పెడుతున్నారు, జైలుకు పోతే ప్రశాంతంగా ఉంటా, గట్టిగా తయారొచ్చి పాదయాత్ర చేస్తా అన్నాడు. పోయినాది మరి జైలు కూడా ఎట్లుంటుందో చూసిరండి. ఒక దిక్కేమో తప్పు చేయలేదంటాడు, ఒక దిక్కేమో అవినీతి జరగలేదంటాడు, ఇంకొక దిక్కు మోడీకి ఈడీకి బోడీకి దేనికి భయపడ్డా అంటాడు. మరి వీళ్ళకి ఇంతెందుకు భయపడుతున్నారు? అవన్నా సల్జరం వచ్చినాడు వారికి ఇలాంటి వర్కుతాడు. కావాలంటే మా మనోహరాబాద్కి వెళ్ళి 2 డాక్టర్లను కూడా పంపిస్తాం. ముందైతే నువ్వు పోలీస్ స్టేషన్కి పోయి చూడు, పోలీసు వాళ్ళకి చెప్పు ఏం చేసినావో చెప్పు. దేశం మీద చర్చిస్తా, దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అన్న నీ కడుపునొస్తే ఊరందరి కడుపునొయ్యాలి. నువ్వు 10 ఏళ్ళు నాసంటి ఎమ్మెల్యేలని ఎంపీలని చాలా మంది ప్రతిపక్షం వాళ్ళని అరెస్ట్ చేయించి లోపలేపించినావు. మరి ఆ రోజు పోలీసు వాళ్ళు తప్పు చేసిరని మేము అన్నామా? పట్టుకుపోతే పోయినాం, కేసులు పెడితే కోర్టుకు తిరుగుతున్నాం. ఎక్కడన్నా దేశంలో కేటీఆర్ నువ్వు చెప్పాలి, దొంగలెంబడి వకీళ్ళు వస్తారా పోలీస్ స్టేషన్ కి? అట్లా పోతే ఇక దొంగతనమే చేయలేదంటాడు, కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు, మా వకీల్ సాబ్ చెప్తాడు అని చెప్తాడు. అందుకని కేటీఆర్ గారు ఒకవేళ తప్పు చేయకపోతే ఏసీబీ ముందుకు పో, ఈడీ ముందుకు పో, లేమ్ ఎక్స్క్యూజెస్ ఎందుకు? అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలో, కెనడాలో, దుబాయ్లో 30 ఛానల్ కాదు 300 ఛానల్ పెట్టుకున్నాడు. నెలకు 3 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి ఇక కేటీఆర్కి ఏదో అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగిందన్న? ఏమైనా అన్యాయం జరిగితే పోలీసు వాళ్ళకి చెప్పు, కేసు పెడతారు, నిజ నిర్ధారణ జరుగుతుంది, విచారణను ఎదుర్కోవాల్సిందే. చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి కేటీఆర్ గారు మీరు ముందు పోయి పోలీసు వాళ్ళకి సహకరించండి, చట్టానికి సహకరించండి అనేది ఈ సందర్భంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఆయనకు చెప్పేటువంటి సలహా. అంతేగాని ప్రతిపక్షం వాళ్ళని అరెస్ట్ చేస్తారని ఇయ్యాల నువ్వు అరుస్తే, 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి చెయ్యని తప్పుకు మా అందరినీ జైల్లో పెట్టి ఇలా నువ్వు ఇట్లా అరుస్తే దొంగ 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 అని అరిచినట్టుంటుంది తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి పోలీసు వాళ్ళకి ముందు పోయి చెప్పు, నేను మిమ్మల్ని అనుమానపడుతున్నా, నాది తప్పైంది అని చెప్పు. గేట్ కాడికి వచ్చాడు టీవీ ఛానల్ వాళ్ళని పిలిచి 40 నిమిషాలు డ్రామా చేయొచ్చింది. ఇదే డ్రామా లోపలికి పోయి చెప్పొచ్చు కదా, నేనేం తప్పు చేయలేదు, నేను శ్రీరామచంద్రుడిని అని చెప్పొచ్చు కదా. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పెద్దలారా, ఎవరెవరు తప్పు చేసిరో మీకు తెలుసు. కేసులు రిజిస్టర్ అయితే చట్టానికి సహకరించండి. నా మీద చాలా కేసులు పెట్టింది టీఆర్ఎస్, మేము సహకరించలేదా? పోలీస్ స్టేషన్లకు పోలేదా? మా దగ్గర ఇక్కడ చేగుంట దగ్గర ఒక కంపెనీ దగ్గర యాక్సిడెంట్ అయి 3 చచ్చిపోయినారు. కంపెనీ యాజమాన్యంతో చర్చలకు పోతామంటే మమ్మల్ని తూప్రాన్ని ఆపి అరెస్ట్ చేసిరు. తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో పొద్దుగాల అరెస్ట్ చేస్తే పోకిద్ది కదా కూర్చోబెట్టిరు. మేమేమైనా ఎగిరినామా? అట్లా మా వెనక వకీళ్ళు వస్తారని చెప్పినామా పోలీస్ స్టేషన్? కాబట్టి తప్పు చేసిరు కేటీఆర్ అంటేనే ప్రజలు నమ్ముతుండ్రు, ప్రభుత్వం నమ్ముతుంది, పోలీసు వాళ్ళు కూడా నమ్ముతుంది. ఒకవేళ మీ మీద మీకు విశ్వాసం ఉంటే, మీరు తప్పు చేయకపోతే నేరుగా పోలీస్ స్టేషన్ కు మీ దగ్గర ఉన్న కాయిదాలు ఇయ్యండ్రి, పోలీసు వాళ్ళు విచారణ జరిపిస్తారు. అంతేగాని పోలీసుల మీద, కోర్టుల మీద అపనమ్మకాన్ని కలిగించేటువంటి ప్రయత్నాన్ని చేయొద్దని ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారికి చాలా స్పష్టంగా అయితే చెప్పదలుచుకున్నాను.